సార్ మేము పోస్ట్ పోన్ చేయాలి అని అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నాము 15 డేస్కి ఎక్కువ అవుతుంది. ఇప్పటికీ మాకు అసలు ఏది కరెక్ట్ విషయం అనేది కూడా తెలియదు. బుక్ పడితే మొత్తం అసలు అది పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా అని మాకు బ్రెయిన్కి కూడా ఎక్కట్లేదు. అంత సిలబస్ మేము ఇంత తక్కువ టైంలో ఎట్లా గెయిన్ చేస్తాం? మేము ఇదే ప్రభుత్వం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఏం కూడా స్పందించట్లేదు. కనీసం వాళ్ళు ముందుకు వచ్చి మరి ఇంతవరకు ఇంత టైం ఇస్తాం, కనీసం 45 డేస్ 2 months ఏది కూడా క్లియర్గా చెప్పట్లేదు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారో తెలీదు. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని వచ్చినాం మేము. 3-4 months నుండి చదివినా కూడా అంత సిలబస్ ఉంది. కొన్ని ఎలక్షన్లో మేము అదే ఎగ్జామ్ పెడతాం, వీళ్ళు రాస్తారా? వీళ్ళు రాసి అందులో గెలుస్తారా ఎలక్షన్స్లో? మేము అదే అండి, మేము 5 సంవత్సరాల నుంచి అడిగామండి. మొదట మేము కూల్గా అడిగినాం, వినట్లేదు. మరి లేదు అంటే వాళ్ళ ఇష్టం. ఆడవాళ్ళం కూడా ముందుకు వచ్చినాం అంటే అర్థం చేసుకోవాలి. మేము పోస్ట్ పోన్ చేయాలి అని అంటున్నాం అంతే. ఒక 3 నెలల సమయం ఇవ్వండి అంతే. చాలా సిలబస్ ఉందండి, ఇంతకుముందు ఉన్న సిలబస్ కూడా లేదు. లేని మొత్తం అందులో ఉన్నాయి. అసలు చదవాలంటే కూడా మా బ్రెయిన్కి ఎక్కట్లేదు. జస్ట్ అంతే, ఒక 3 నెలల టైం కావాలి సార్. ముందుకు వచ్చి మాకు కొద్దిగా టైం ఇవ్వండి, అది క్లియర్గా చెప్పండి. అసలు ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పండి. దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మేము మాది ఎగ్జామ్ కాదు, ఇది అదేంటి బైకర్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇంకెవరన్నా మాట్లాడు. హలో, కుట్ర అంటున్నారు కదా, ఎవరికి లాభం చేకూర్చే కుట్ర అనుకుంటున్నారు? కుట్ర అంటే టాక్ ఉందండి. ఈ ట్రాన్స్ఫర్ సిస్టంలో ఏదో ఇష్యూ జరిగిందని అంటున్నారు. మాకు కూడా ఇంత తెలీదు, అలిగేషన్ లాగా ఉంది. కాబట్టి మీ ఇష్టం కోసము ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలనేది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, మానుకోవాలి. ఎందుకంటే మేము కంటిన్యూగా మొన్న టెట్ రాసాము, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ రాసాము. హాస్టల్ వెల్ఫేర్ అయినా కూడా ఈ బీడ్ వల్లే రాయాలి. కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండాలి కదా, టైం ఇవ్వకపోవడం ఏంది? అది మేము చెప్పేది. కాబట్టి దయచేసి ఒక 3 నెలలు టైం ఇవ్వండి, అది మా కోరిక. ఏంది రేవంత్ రెడ్డి గారు మీ కోరికను అంగీకరిస్తారని అనుకుంటున్నా. కింద ఉన్న వాళ్ళు డైవర్ట్ చేయడం వల్ల డైవర్ట్ అవుతున్నారు. సార్ పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా కోరిక మన్నిస్తారు. ఇది మేము ఈ కోరిక కోసం మీరు ఎంత దూరం వెళ్ళబోతున్నారు? ఎంత దూరమైనా వెళ్తాం మేము. మాకు పోస్టులు పెంచే వరకు మాకు 3 months టైం ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఏం చెప్పబోతున్నారు? మాకు ఏం లేదు సార్, మాకు జస్ట్ మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అయితే ఈరోజు యాక్చువల్గా మేము డిఎస్సి పోస్ట్ పోన్ గురించి వచ్చామండి. ఎందుకంటే రీసెంట్గా టెట్ పెట్టారు, మాది బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్. బయోసైన్స్కి సంబంధించిన టెట్లో జస్ట్ 15 మార్కులు మాత్రం ఉంటాయి. ఆ 15 మార్కులు చదువుకున్నోడు ఈరోజు డిఎస్సికి ఎట్లా సిద్ధమవుతాడు? దయచేసి టైం ఇవ్వండి అని కోరుకుంటున్నాం. మధ్యలో హాస్టల్ వెల్ఫేర్ పెట్టారండి. ఆ హాస్టల్ వెల్ఫేర్ సిలబస్ వేరు, బీఈడి సిలబస్ వేరు. ఇలా డిఫరెంట్ సిలబస్ పెట్టి విద్యార్థులని మానసిక సంఘర్షణకు గురి చేస్తున్నారు. ఇలాంటి మానసిక సంఘర్షణ వల్ల ఎవరు ఎలా చదువుకోగలుగుతారు? పిచ్చోళ్ళు అయిపోతారు. నిజం చెప్పాలంటే మీకు అంత డౌట్ ఉంటే ఆర్కే మఠం వెళ్ళండి, రామకృష్ణ మఠంలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురయ్యి ఆర్కే మఠంలో వాళ్ళు అడిగారో తెలుసుకోండి. సీరియస్ చెప్తున్నా, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గత సంవత్సరం నుంచి 2 నెలల నుంచి అండి, 2 నెలల నుంచి మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారు. ఏంది? కుక్కర్లో ఉన్న పప్పు కన్నా రిలీఫ్ ఉంది కానీ నిరుద్యోగికి రిలీఫ్ లేదు. 2 నెలల నుంచి ఉడుకుతున్నాడు. ప్రెషర్ కుక్కర్ ఉన్న పప్పుకు రిలీఫ్ దొరుకుతుంది. ఈ మేధావులు, ఈ ఫ్రెండ్స్ ఎంత నలిగిపోతున్నాయి ఆలోచిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు.